సార్, జర్మనీ నుంచి భారత్ 6 జలాంతర్గాముల్ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో భారత్ మరింత శక్తివంతమవుతుందా? ఎస్ అండి. ఇప్పుడు జర్మనీ నుంచి భారతదేశం 6 జలాంతర్గాముల్ని కొనబోతుంది. దీని డీల్ కొన్ని రోజుల్లో కూడా ఫైనలైజ్ అయిపోతుంది. 6 జలాంతర్గాములు. భారతదేశం ఏంటంటే ప్రాజెక్ట్ 75I అని ఒక నేవల్ ప్రాజెక్ట్ని పెట్టింది. దీంట్లో భాగంగా ఎన్నో న్యూక్లియర్ సబ్మెరైన్స్ని షిప్పుల్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మోహరింపజేసుకుంటుంది. దీని లక్ష్యం ఏంటంటే ప్రాజెక్ట్ 75 ఈ లక్ష్యం ఏంటంటే నాట్ ఓన్లీ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలోనే కాదు, ప్రపంచంలో ఏ మహాసముద్రంలోనైనా యుద్ధం చేసే కెపాసిటీ సంపాదించడం అంటే దాన్నే బ్లూ వాటర్ నేవీ అంటాం. ఈ బ్లూ వాటర్ నేవీగా కన్వర్ట్ అవ్వాలంటే జలాంతర్గాములు కావాలి, చాలా ఇంపార్టెంట్. అసలు నేవీలోనే అతి శక్తివంతమైనది జలాంతర్గాములు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి కంటికి కనపడకుండా అటాక్ చేయొచ్చు అనమాట. అది కూడా న్యూక్లియర్ ట్రేడ్లో ఒక భాగం అనమాట. ఇప్పుడు జర్మనీ నుంచి మనం ట్రెడిషనల్గా ఫ్రాన్స్ నుంచి, రష్యా నుంచి కొంటాం, కానీ ఈసారి జర్మనీ నుంచి కొంటున్నాం. జర్మనీ జలాంతర్గాములు నిర్మించడంలో ఒక అత్యాధునిక దేశం. రెండవ ప్రపంచ యుద్ధంలో జలాంతర్గాముల ద్వారానే ముప్పు తిప్పలు పెట్టిన దేశం అనమాట. ఇప్పుడు ఈ యొక్క జర్మనీ నుంచి టైప్ 214 అనే జలాంతర్గామిని ఇక్కడ TKMS అనే ఒక సంస్థ తయారు చేస్తుంది. ఇది ఇండియాలో ఉన్న మజిగాన్ ఈ షిప్ యార్డ్ ముంబైతో ఒక కొలాబరేషన్ ఫామ్ అవుతుంది. ఆ యొక్క కంపెనీ నుంచి TKMS కంపెనీ నుంచి మజిగాన్ MDL కంపెనీకి ఒక టెక్నాలజీ, ఆ టెక్నాలజీ జలాంతర్గాములు నిర్మించడానికి కావాల్సిన టెక్నాలజీ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. 6 జలాంతర్గాములు మొత్తం దీని వాల్యూ $5 బిలియన్, అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల వరకు మనం దాన్ని పెట్టబోతున్నామని తెలుస్తుంది. ఇంకా అంటే కొనేదాన్ని కాకుండా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇదంతా దీనికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మన స్వదేశీ పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇదంతా ఒకటైతే ఆత్మనిర్భర్ భారత్ మన డిఫెన్స్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఇటు చైనాకి చూస్తే 75 జలాంతర్గాములు ఉన్నాయి, కానీ మన ఇండియాకి మాత్రం కేవలం జలాంతర్గాములు. ఇండియా 3 న్యూక్లియర్ జలాంతర్గాములు, చైనాకి అయితే ఒక 30 అణు జలాంతర్గాములు ఉన్నాయి. కాబట్టి చైనాతో పోలిస్తే మనం ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాం. అంటే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, కానీ చైనాని ఎక్కడ పడితే అక్కడ అటాక్ చేయలేం. కాబట్టి జలాంతర్గాముల్ని ఎట్టి పరిస్థితుల్లో 2035-40 నాటికి 50కి పెంచాలనే లక్ష్యంతో పెట్టుకున్న అందులో భాగంగానే ఇప్పుడు జర్మనీ నుంచి 6 జలాంతర్గాములు అత్యాధునిక జలాంతర్గాములు. ఎందుకంటే AIP టెక్నాలజీ, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనే ఒక టెక్నాలజీ తోటి ఇది వస్తుంది అనమాట. అంటే ఎక్కువ కాలం నీటిలో అలా ఉండగలుగుతుంది. 1/2 కిలోమీటర్ అంటే 300 మీటర్ల లోతులో ఇది ఎంత 3 నుంచి 4 నెలల పాటు ఉంటుంది. అంటే అకౌస్టిక్ అంటే ధ్వని ఎక్కువ చేయదు. స్టెల్త్, శత్రువుకి కంటికి కనపడదు, స్టెల్త్ టెక్నాలజీ తోటి ఉంటుంది. దాంట్లో ఉండే వెపన్స్ ఏంటంటే చాలా సీరియస్ వెపన్. మన K4 లాంటి మిసైల్స్ మనం ఉపయోగిస్తాం. 5,000 కిలోమీటర్లు దూరం వెళ్ళి కొట్టగలిగే K4 లాంటి మిసైల్స్ మనం ఉపయోగిస్తాం అనమాట. ఇక K3, K15 లాంటి మిసైల్స్ ఉపయోగించాం. అత్యాధునికమైన మిసైల్స్ మనం అందులో ఉపయోగించిపోతున్నాం వెపన్స్లో. తర్వాత టార్పిడోలు ఉంటాయి, అంటే శత్రువు యొక్క యాంటీ సబ్మెరైన్ యాంటీ షిప్ మిసైల్స్, టార్పిడోస్ అందులో ఉంటాయి. దాని ద్వారా షిప్పుల్ని వాళ్ళ జలాంతర్గాములు యుద్ధం చేస్తాం. ఇది రికగ్నైసెన్స్ సర్వీస్కి, అటాక్ చేయడానికి అన్నిటికీ అది ఉపయోగపడుతుంది అనమాట. ఒక మల్టీ పర్పస్. ఇది 2,000 టన్నుల బరువు కలిగి ఉంటుందండి. ఇది దీన్ని మజిగాన్ డాక్ యార్డ్లో ఇండియాలో నిర్మించబోతున్నారన్నమాట. ఇది న్యూక్లియర్ సబ్మెరైన్ కాదు, డీజిల్ సబ్మెరైనే, కానీ ఒక అత్యాధునికమైన సబ్మెరైన్. దీంతో మనం చైనాకి, పాకిస్తాన్కి పూర్తిగా ఇక్కడ ఇండియన్ ఓషన్లో చెక్ పెట్టవచ్చు. ఇదే విధంగా ఇది ప్రపంచంలో ఏ మహాసముద్రంలోకైనా వెళ్ళగలిగింది. ఇండియన్ నేవీని గ్లోబల్ లెవెల్ స్టాండర్డ్ నేవీగా మార్చేస్తారనమాట. ఈ జలాంతర్గాములు మనం జర్మనీ నుంచి తెచ్చుకుంటున్నాం. పూర్తిగా ఇది చైనాకి చెక్క పెట్టడానికి ఇండియన్ ఓషన్లో బాగా ఉపయోగపడతాయి.